మన జీవితంలో మౌనం మాట్లాడుతుంది అంటే మనకు నిజంగానే ఒక ఆశ్చర్యాన్ని కలుగు చేయాలి. ఎందుకనంటే కామ్గా ఉంటే మాట్లాడినట్టు కాదు కదా. నోరు మూసుకొని ఉంటే కామ్గా ఉంటే మాట్లాడినట్ట చెప్పరేంటండి? మాట్లాడినట్టు కాదు. మరి మౌనం మాట్లాడుతుందంటారేంటి? పరిశుద్ధ లేఖనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ లేఖనములో ఒక్కొక్క పుస్తకములో దేవుడు ఒక్కొక్క రీతిగా మాట్లాడాడు. పరిశుద్ధ లేఖనములో ఇంచుమించుగా 40 మంది భక్తులు పరిశుద్ధాత్మ ఆవేశము చేత, పరిశుద్ధాత్మని యొక్క గైడెన్స్ చేత, అంటే ప్రేరేపణ చేత ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనకు అందించారు. వివిధ సంవత్సరాలుగా, వివిధ తరములుగా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యము దేవుని యొక్క ఊపిరి. చెప్పండి, దేవుని యొక్క ఊపిరి. వాక్యము దేవుడై ఉన్నాడు. ప్రతి పుస్తకములో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు భక్తుల యొక్క జీవితాల ద్వారా, భక్తుల యొక్క అద్భుతమైన ప్రేరేపణ ద్వారా. ఎలా మాట్లాడతాడంటే ఒక సందేశం కోసం, ఎలా మాట్లాడతాడంటే ఒక అద్భుతమైన మార్గం కోసం, ఎలా మాట్లాడాడు అని అంటే నువ్వు ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో అని చెప్పడం కోసం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఈ వాక్యాన్ని జాగ్రత్త మీరు గమనిస్తే కీర్తన గ్రంథంలో ప్రత్యేకంగా 39వ కీర్తనకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ కీర్తనలో కొంతమంది మౌనాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. మొదటిది దేవుని మౌనం. చెప్పండి, మొదటిది దేవుని మౌనం. రెండవది వివిధ వ్యక్తుల, భక్తుల యొక్క మౌనం. వివిధ వ్యక్తుల యొక్క లేదా భక్తుల యొక్క మౌనం. మూడవది మనం గమనిస్తే మెస్సయ్య యొక్క మౌనం లేదా యేసు యొక్క మౌనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వింటున్నారా? 39వ కీర్తనకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటయ్యా అంటే మౌనం గురించి మాట్లాడుతుంది. మౌనం ఎవరెవరు వహించారు? ఒకటి దేవుడు వహించాడు. ఎవరి మౌనం? అది దేవుని మౌనం. రెండవది భక్తుల, వ్యక్తుల యొక్క మౌనం, అంటే ప్రజల యొక్క మౌనం లేదా దేవుని నమ్మిన వ్యక్తుల యొక్క మౌనం. మూడవది మెస్సయ్య యొక్క మౌనం లేదా ఆ పరమ దేవుని యొక్క లేదా యేసుక్రీస్తు యొక్క చెప్పాలి మౌనం. నాకున్న తక్కువ సమయంలో ఈ 3 విషయాలు చెప్పడానికి మ్యాక్స్ నేను ప్రయత్నం చేస్తాను, సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మీరు గమనిస్తే భక్తుడు అంటున్నాడు, భయంకరమైన వేదనలో ఉండి, బాధలో ఉండి, భయంకరమైన కష్టంలో ఉండి, నష్టంలో నుండి, నలిగిపోతున్న స్థితిలో నుండి ఇలా అంటున్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా మొరను చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరుల వలె నేను పరవాసినై ఉన్నాను. నా ప్రియ సహోదరి సహోదరుల వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క వాక్యాల్లో ఒక అద్భుతమైన భక్తుని యొక్క మొరను మనం వింటున్నాం. ఎందుకు మొర పెడుతున్నాడు అని అంటే కారణం చెప్తున్నాడు. ఏమనంటే నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా, నాతో మాట్లాడు. జాగ్రత్తగా రండి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు తన బాధను, వేదనను, కష్టాన్ని, కన్నీటిని, తన యొక్క జీవితంలో పడుతున్న బాధలను, నలిగిపోయిన స్థితిని పంచుకుంటా ఉంటే అలాగే చూస్తున్నారనుకో, జవాబు చెప్పకపోతే మనకు బాధ అనిపిస్తుందా? అనిపించదా? రెస్పాన్స్ ఇవ్వకపోతే మనకు వేదన అనిపిస్తుందా? అనిపించదా? చెప్పాలి బిగ్గరగా. అనిపిస్తుందా? అనిపించదా? అవును కదా. ఒక మనిషికి నువ్వు చెప్తున్నప్పుడే, మాట్లాడుతున్నప్పుడే నీకు జవాబు ఇవ్వకపోతే నీకు బాధ అనిపిస్తుంది కదా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనుషులు మాట్లాడకపోతేనే మేము ఉండలేము నాయనా ఈ లోకంలో, కానీ నువ్వు మాట్లాడకపోతే మేము ఎలా బ్రతకగలం? నువ్వు మాట్లాడకుండా ఉండదు దయచేసి. అందరూ మాట్లాడకపోయినా నేను బ్రతకగలను, కానీ నువ్వు మాట్లాడకపోతే నేను భరించలేను ప్రభువా, దయచేసి మాట్లాడవా అని ఏం చేస్తున్నాడు తెలుసా? వేడుకోవడం ప్రారంభించాడు. నా ప్రియ సహోదరి సహోదరులుగా, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? అసలు ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ ఏంటి? ఎందుకు దావీదు భక్తుడు అంతగా తన యొక్క జీవితంలో దేవుని మాట కోసం ఎదురు చూస్తూ అయ్యా నువ్వు నాతో మాట్లాడని అడుగుతున్నాడు? ఎందుకు అలాంటి అడగడానికి గల కారణం ఏంటి? ఆ అడగడంలో ఉన్న ప్రత్యేకత ఏంటని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ దావీదు భక్తుని యొక్క మొరకు, దేవుని యొక్క మౌనానికి ఒక కారణం ఉంది. ఎందుకు దేవుడు మాట్లాడకుండా ఆగిపోయాడు? ఎందుకు దేవుడు మాట్లాడకుండా మౌనం వహించాడు అని అంటే జాగ్రత్తగా వినండి. దావీదు చేసిన పనుల వలన దేవుడు ఏం చేశాడు తెలుసా? మౌనంగా ఉన్నాడు. ఏం పనులు చేశాడు అని అంటే దేవునికి నచ్చని పని చేశాడు. వింటున్నారా? దేవుడు మన జీవితాల్లో జవాబు ఇవ్వకుండా ఎందుకు మౌనం వహిస్తాడు? 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఆయన సమయం రానప్పుడు, చెప్పాలి, ఒకటి ఆయన సమయం రానప్పుడు, ఇంచుమించుగా 100% మనము దేవునికి వ్యతిరేకంగా జీవించినందుకు. ఒకటి చెప్పాలి, ఆయన సమయం
రానప్పుడు ఆయన మౌనం వహిస్తాడు. రెండవది, ఆయన ఎందుకు మౌనం వహిస్తాడంటే ఆయనకు వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు, వ్యతిరేకంగా ప్రయాణం చేసినప్పుడు ఆ పరమదేవుడు ఏం చేస్తాడో తెలుసా? మౌనం వహిస్తాడు. చాలామంది ఈ లోకంలో ఈ రెండు విషయాలలో ఏం చేస్తారో తెలుసా? విఫలమవుతూ ఉంటారు. దేవుడు ఎందుకు మౌనం వహిస్తున్నాడో మనం పరీక్షించి యేసయ్య మాట్లాడేటట్లుగా, ఆ దేవుడు మాట్లాడేటట్టుగా మనం ఏం చేయాలో తెలుసా? మనము దేవుని దగ్గర మొర్రపెట్టేవారుగా మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సూత్రం చెప్తాను వినండి. దేవుడు మౌనం వీడాలి అంటే, దేవుడు మౌనం వీడాలి అని అంటే, నువ్వు లోకములో లేదా సమాజంలో మౌనం వహించి దేవుని దగ్గర నువ్వేం చేయాలి తెలుసా? నోరు తెరవాలి. అర్థమైందా? దేవుడు మౌనం వీడాలి అని అంటే నువ్వేం చేయాలి? లోకంలో మౌనం వహించి ఎక్కడ నోరు తెరవాలి? దేవుని దగ్గర నోరు తెరవాలి. దేవుని దగ్గర నోరు తెరిస్తే, దేవుని దగ్గర నువ్వు విజ్ఞాపన చేస్తే, దేవుని దగ్గర నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? జవాబులు ఇవ్వడం ప్రారంభిస్తాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచాలి. చాలామందికి కిటుకు తెలియక, చాలామందికి యొక్క అద్భుతమైన మాట తెలియక ఏం చేస్తారు తెలుసా? మనుషులతో మాట్లాడతారు, వేదన పడతారు, దుఃఖపడతారు తప్ప దేవునితో మాట్లాడడం మానేస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడా నీ జీవితంలో? ఆయన నీకు జవాబిస్తున్నాడా? ఆయన దిశానిర్దేశము నిన్ను చేస్తున్నాడా? ఒకవేళ నీ జీవితంలో ఆయన దిశానిర్దేశం చేయలేకపోతున్నాడు అని అంటే, నీ జీవితంలో నువ్వు జీవిస్తున్న జీవితము, నువ్వు వెళుతున్న మార్గము ఆయనకు నచ్చట్లేదు గనక అతి త్వరగా నువ్వేం చేయాలి తెలుసా? మార్గం సరళం చేసుకునేటట్లుగా, నీ యొక్క జీవితంలో దేవునికి నచ్చినట్లుగా నడవడం కోసం నువ్వేం చేయాలి తెలుసా? చెప్పండి, నువ్వేం చేయాలి తెలుసా? మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో తల వంచి నిన్ను దేవునికి అప్పగించుకోవాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్థితికి నువ్వు రాగలుగుతావో ఆటోమేటిక్గా దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. దావీదు అన్నాడు, నువ్వు మాట్లాడకపోతే భరించలేనని ఏం చేశాడు తెలుసా? మొరపెట్టడం ప్రారంభించాడు. 28వ కీర్తన 1వ వచనములో ఇలా అంటాడు. ఏమనంటే, యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము. నీవు మౌనముగా ఉంటిని ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అయిపోతాను నైనా. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు మాట్లాడకపోతే నేను సమాధి పాలైపోతాను, నేను నా జీవితంలో ప్రాణాన్ని కోల్పోతాను. నేను బ్రతకాలంటే నువ్వు మాట్లాడాలి. నేను బ్రతకాలంటే చెప్పాలి, నేను బ్రతకాలంటే నీవు మాట్లాడాలి. అందుకోసమే భక్తుడు పాడతాడు కదా, ఏమని? ఒక మాట చెప్పాలి, ఒక మాట చెప్పుము ప్రభువా, నా పరిస్థితులు చెప్పాలి మారిపోతాయి కదా. ఒక్క మాట ప్రభు పలికితే మనం బ్రతికిపోతాం. ఒక్క మాట చాలు. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? ఆయన మాట్లాడకపోతే మన స్థానం ఎక్కడో తెలుసా? చెప్పండి, మన గమ్యం ఎక్కడో తెలుసా? సమాధే. నీవు లేవాలి, నలిగిన చోట నుండి నువ్వు బ్రతకాలి. నీ బ్రతుకులో కూలిన చోట నుండి మరలా పునర్నిర్మాణము జరగాలంటే ప్రభువు నీ తరపున మాట్లాడాలి. చెప్పండి బిగ్గరగా, 2 చేతులెత్తి హల్లెలూయా. మన జీవితంలో ఆయన మాట్లాడితే మన బ్రతుకులు సరి చేయబడతాయి. దావీదు జీవితంలో ఒకే ఒక్కసారి తప్పు చేశాడు. తన బ్రతుకులో చేసిన తప్పు వలన దేవుని చేతుల్లో పడిన తర్వాత దేవుడు మౌనంగా ఉంటే అన్నాడు, అయ్యా, నా జీవితంలో తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, కానీ నన్ను వదిలిపెట్టొద్దు అని ఏడ్చి ప్రార్థన చేశాడు. దావీదు పాపము చేశాడు, ఆదాము పాపము చేశాడు. ఆదాము పాపానికి దావీదు పాపానికి తేడా ఏంటో తెలుసా? ఆదాము పాపము నుండి బయటపడలేకపోవడానికి, దావీదు పాపము నుండి బయటపడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆదాము ఒప్పుకొని దానిని విడిచిపెట్టడానికి తీర్మానము చేసుకోలే. ఆదాము ఏం చేశాడు తెలుసా? చేసిన పాపాన్ని ఎదుటివారి మీద, తన భార్య మీద, అలాగే భార్య అయితే పాము మీద వేసి ఏం చేసింది తెలుసా? నాదు కాదు తప్పని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? పాపిని నాయనా, నేను పాపిని, నేను దుర్మార్గుడను, నేను దుష్టుడను, జారిపోయిన వాడిను, పడిపోయిన వాడిని, ఈ భయంకరమైన పాపము నుండి నన్ను లేవనెత్తు, నేను ఒప్పుకుంటున్నాను, నీ కృప నుండి నన్ను త్రోసివేయొద్దని ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడాడు.